హలో పీపుల్, ఇవాళ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇన్స్టంట్ బన్ దోశ ఎలా చేసుకుందామో చూసేద్దాం. దీనికి ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్గా 10 to 15 మినిట్స్ టైంలో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చట్నీలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ హోమ్ మేడ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక కప్ సూజీ తీసుకొని బౌల్లో పోసుకుందాం. తర్వాత అలాగే హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకుందాం. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కలిపేస్తే సూజీ అనేది మొత్తం ఆ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడిపోతుంది. ఈ బ్యాటర్ని మిక్సీలో వేసుకొని ఫైన్ గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకొని ఒక 2 to 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. దానివల్ల బ్యాటర్ అనేది కొంచెం దగ్గర పడుతుంది. సో ఈ టైంలో మనం వెజ్జెస్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ చనాదాల్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కప్ ఆఫ్ ఆనియన్ స్లైసెస్ వేసుకుందాం. అలాగే 1/4 కప్ ఆఫ్ క్యారెట్ చిన్న చిన్న కట్ చేసుకున్నవి, అలాగే బీన్స్ కూడా 1/4 కప్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం హింజ్ యాడ్ చేసుకొని ఒక 2 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో ఈ వెజ్జెస్ని వేసేసి ఒక 1/4 కప్ ఆఫ్ కొత్తిమీర వేసేసి అలాగే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకుందాం, 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ. అలాగే బ్రేక్ఫాస్ట్ వేసుకునే ముందు ఒక హాఫ్ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పోపు వేసుకునే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బ్యాటర్ అనేది స్ప్రెడ్ చేయకుండా ఒక గంట అలా వేసేయాలండి. స్ప్రెడ్ చేయకూడదు. స్ప్రెడ్ చేయకుండా అలా వేసేస్తే ఆటోమేటిక్గా ఫ్లఫీగా తయారైపోయి 2 సైడ్స్ మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టెక్స్చర్ వచ్చింది. చూసారా ఎలా వచ్చిందో? అలాగే రెండోసారి కూడా ఫ్లఫీగా ఇన్స్టంట్ బన్ దోశ రెడీ అయిపోయింది. చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగుంటుందో. టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ హెల్తీ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.